सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం. శ్రీదత్తవేదము, అక్షర ప్రసాదము, సద్గురువు విశిష్టత. శ్రీదత్త భగవానులు సద్గురువు విశిష్టతను బోధిస్తూ ఇలా సెలవిచ్చారు: సరి అయిన సద్గురువుల సంగమున ఉండుము. అట్టివారు చాలా దుర్లభులు. కేవలము దైవానుగ్రహం వలననే దొరకుదురు. వారి శుశ్రూష చేయుము. వారు అల్ప సంతోషులు. వారల వద్దయున్న అమూల్య జ్ఞానరత్నముల నిధి అంతయు నీకు ప్రేమతో నిత్తురు. ఆనాడు అచట తనను గుర్తించని భార్యాపుత్రాదులకు తన ధనమునంతయు మూఢుడు ఇచ్చుచు సద్గురువుల ఆతిథ్య శుశ్రూషులకై లోభించును. అజ్ఞానులకు ఈ దారాసుతులు నీకు ఉపకారము చేయకపోగా మమకారములతో నీ శక్తిని దుర్వినియోగము చేయు విషసర్పములకు పాలుపోసి హానిని పొందుచున్నావు. నీకు ఉపకారం చేసి దైవారాధనకు ప్రేరేపించు మహాత్ములు ఇంటి కడకు వచ్చి భిక్షాందేహియన వారిని చెదరించుకొనుచున్నావు. నేనే వారి రూపంలో వత్తును నీకు సాయం చేయుటకు. నన్ను ఎన్నిసార్లు చేదరించితివో అని వచించారు స్వామి. శ్రీదత్త ప్రభువుల వాణి అక్షర సత్యం. సామాన్యులమైన మా దంపతుల వద్దకు శ్రీదత్త భక్తులు శివరాత్రి పర్వదినమును విచ్చేయడం, మమ్ము శ్రీశైలం తీసుకెళ్లడం, ఆ మహాక్షేత్రంలో నిర్విరామంగా అనేక విధములుగా ఆరాధన చేయించడం, అనేక అద్భుత విషయములు బోధించటం, శ్రీదత్త ప్రభువే పరబ్రహ్మమని మాకు విశ్వాసం కలిగించి ఉద్ధరించటం, మా దంపతుల చేత శ్రీ స్వామివారి కార్యములలో ఉడతాభక్తిగా సేవ చేయించి తరింపజేయడం, ఇవి అన్నియూ నిదర్శనములే కదా. స్వామి, అల్పులం, సేవకులం, మన్నించి అనుగ్రహించవయ్యా అని ప్రణమిల్లుదము. స్వామి మాకు ఇచ్చిన ఆజ్ఞ ఇలా ఉన్నది: నాయనా విను, ధనము కూడా నీ శక్తి రూపాంతరమే. కర్తవ్యములకు పోను కొంత అయినను దైవారాధనకు వినియోగించుము. 10 మందిని ఉద్ధరించుము. నా తత్వమును ప్రచారము చేయుము. ఎందరు ఉద్ధరింపబడుదురో వారి పుణ్యభాగములు నిన్ను చేరి నా అనుగ్రహమునకు కారణమగును. ప్రచారముచే నన్ను ఆరాధించుట, ఇతరులను ఉద్ధరించుట రెండూ జరుగును అని. ఆహా స్వామి, ధన్యులం, నీ ఆజ్ఞ శిరసావహిస్తాము. అనంతరము స్వామి చిరునవ్వు చిందిస్తూ ఇంకా ఇలా సెలవిచ్చారు: నాయనా విను, నేను యోగిరాజును. నేను చెప్పినంత విశదముగా యోగమును ఎవ్వరునూ నీకు చెప్పలేరు. శక్తి దుర్వినియోగానికి 3 ముఖ్య కారణములు. అవియే ఈషణలు, అనగా చాలా గట్టి బంధములు, దారేషణ లేక పతీషణ, భార్యను భర్త గాని భర్త భార్యకు గాని త్రికరణములలో ఉద్రేకము కలిగించుచు శక్తి దుర్వినియోగము, పుత్రేషణ, సంతాన మమకారము, వారలకు మూటలు కట్టి ఇయ్యవలనని తన శక్తినంతా దుర్వినియోగం చేయుట, ధనేషణ, ధనమే పరమార్థమని నమ్మి తదార్జనకై శక్తినంతా దుర్వినియోగము చేయుట. ఈ మూడింటికే జీవిత సమయం అంతా శక్తినంతా దుర్వినియోగం చేయువాడు అధముడు. వానికి పశుకీటకాది జన్మలే ఫలము.
కేవలం కర్తవ్యమాత్రంగా అంటే మితంగా అంటే సంతానోత్పత్తి వరకే దారేషణ, విద్యాభ్యాసాదుల వరకే పుత్రేషణ, ఆహార వస్త్రాదుల వరకే ధనేషణ గలవాడు మిగతా శక్తిని దైవానికి వినియోగించేవాడు మధ్యముడు. కర్తవ్యాలకు సహితము క్షణమైన అణువు శక్తి అయినా వినియోగించక సర్వ సమయాన్ని దైవానికే అర్పితం చేసేవాడు ఉత్తముడు. నరజన్మ ఫలం సిద్ధిస్తుంది. ప్రతి జీవుడు చివరి దశలోనైనా మధ్యమ స్థితి నుండి ఉత్తమ స్థితికి రావాలి. అధముడు కనీసం చివరి దశలోనైనా కనీసం మధ్యమ స్థితికి వచ్చినా మరలా నరజన్మనిచ్చి ఉత్తమ స్థితికి వచ్చే అవకాశం ఇవ్వబడుతుంది. బాల్యావస్థ నుండియే ఉత్తమ స్థితిలోకి వచ్చినవాడు శంకరాచార్యుడు. ఒక పుత్రుడు కలగగానే ఉత్తమ స్థితికి పోయినాడు బుద్ధుడు. కనీసం బుద్ధునైనా అనుసరించాలి. హీనాతి హీనముగా బహుసంతానము కలిగి వారి కర్తవ్యములు తీర్చిన తర్వాత వార్ధక దశలోనైనా ఉత్తమ స్థితికి వచ్చి యోగి కావాలి. ఎవరినీ విమర్శించకు. ఏ పుట్టలో ఏ పామున్నదో రాయిని రత్నాన్ని వేరు చేసి చూడగల సర్వజ్ఞతా శక్తి నీకు లేదు. రాతిని రత్నమంటే పాపమేమీ రాదు. పొరపాటున రత్నాన్ని రాయి అని విమర్శించి నిందించిన మహాపాపము వచ్చును. కాన ప్రతివానిలోనూ గుణమునే చూచి నీలో దోషములనే చూచుకొనుచు నిన్ను నీవు అందరికన్నా క్రిందనుంచుకొనుము. అట్లు చేసిన అహంకారము నశించి ప్రపత్తి కలుగును. అది లేనిదే నా దయ రాదు. నా దయ వచ్చుటకు అహంకార అభిమానములే అడ్డుగోడలు. ఈ విషయాలను రోజూ పఠించి గుర్తుంచుకో. యోగం సిద్ధించే వరకు ఒకసారి చదివి పారవేసినచో గంటలో మరచిపోయి శక్తిని దుర్వినియోగము చేయుదువు. స్మరణ చేత అభ్యాసము సిద్ధించును. జ్ఞానముచే దృఢ నిశ్చయమేర్పడి ఆచరణకు వెంటనే దారి తీయును. జ్ఞానము లోపించుటయే అనాచరణమునకు కారణము. ఆచారమనగా శక్తి దుర్వినియోగమును అరికట్టుటయే తప్ప అనగా జ్ఞానముచే నిశ్చయించి దానిని మరల స్మరించుచు ఆచరణలో పెట్టి యోగమును సాధించి అట్టి కేంద్రీకృత శక్తిని దైవార్పణము చేయుట ఆచార ధర్మములు. యోగసిద్ధియే ఆచారము. చరధాతువునకు జ్ఞానము కర్మము రెండున్నవి అర్థములు. అనగా జ్ఞానస్మరణపూర్వక ఆచరణ క్రియయే. ఆచారమన తడిబట్టలు కాదు. ఆచారముచే యోగసిద్ధి జరిగి శక్తినంతా దైవార్పణ చేయుటయే స్వభావము. ఆచారము వలన ధర్మము వచ్చినచో సిద్ధి కలుగును అని వచించారు స్వామి. శ్రీముఖనామ సంవత్సరం చైత్రబహుళ చవితి శనివారం ఉదయం 6 గంటల సమయం. శ్రీవారు సాక్షాత్కరించి అనుగ్రహించిన దివ్యవాణి.